నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం. దివ్యాంగుల బాధలు తెలుసుకుని పింఛన్లు పెంచిన ఎన్డీఏ కూటమి. ఓటు వేద్దాం ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి మజ్జడ నాగరాజు. జూనియర్ ఎన్టీఆర్ ను అడగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుగా ఓడించాలి. ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం జన నీరాజనాల మధ్య విజయవంతంగా ముగిసింది. గుడివాడ రూరల్ మండలంలో రామనపుడి, చిరిచింతల, నుజ్జెళ్ల గ్రామాల్లో ఉదయం ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి గ్రామంలో వందలాది మంది తరలివచ్చి ఎమ్మెల్యే కొడాలి నానిను తమ గ్రామాల్లో పూల వర్షంతో నడిపించారు. మీ ఊరికి మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి, మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండి ప్రజానికానికి ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోనే వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలంటూ ప్రజానికాన్ని అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని తన ప్రచారాన్ని కొనసాగించారు. గ్రామాన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు వివిధ రూపాల్లో ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలని ఆయన కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు రాష్ట్రంలో జగన్కు మద్దతు ఇవ్వాలని కోరారు. పేదలకు మంచి జరగాలంటే మళ్ళీ జగనే సీఎం కావాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. జగనన్న హయాంలోనే గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే పూర్తి చేస్తామని కొడాలి నాని తెలియజేశారు. సంక్షేమ పాలనతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న రుణాన్ని 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కళ్ళబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకుంటున్న వారిని ప్రజలు ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని కోరారు. జెండా
రాష్ట్ర చరిత్రలో పింఛన్ల విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో నేడు సమాజంలో దివ్యాంగుల అందరితో సమానంగా తలెత్తుకుని జీవించే విధంగా పెన్షన్లు పెంపుదల చేసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటామని మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో గద్దెమెక్కి దివ్యాంగులకు పెన్షన్లు తప్ప ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విడుదల చేసిన బ్యాటరీ వాహనాలకు కనీసం వైసీపీ రంగులన్నా మార్చుకొని పంపిణీ చేయాలని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నేడు వారిని మోసం చేశారని తెలియజేశారు. తన 5 సంవత్సరాల పరిపాలనలో దివ్యాంగుల కోసం కనీస అభివృద్ధి కూడా చేయకుండా పదవీ కాలం వెళ్లబుచ్చి దివ్యాంగులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కల్లం ఫణికుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొల్లెం శ్రీనివాస్, గుడివాడ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొడాలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పనిగారికి, అధికార ప్రతినిధి నియోజకవర్గ గుడివాడ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొడాలి వెంకటేశ్వరరావు గారికి, అందరికి కూడా నా దివ్యాంగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే, మన యొక్క దివ్యాంగులను ఆదరించిన ప్రభుత్వం కానీ, ఆదరించిన పార్టీ కానీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత మన దివ్యాంగ సోదరమణులకు కూడా ఏ విధంగా కూడా మనకి కనీసం మనకు పింఛను తప్ప ఏ విధమైన సహాయం అనేది అందించలేదు. మనకి ప్రభుత్వం ద్వారా రావాల్సినవి అనేకమైన ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే అంటే ఎవరైనా దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహం కింద 1,50,000 ఇస్తానన్నాడు. ఏ దివ్యాంగులకైనా వచ్చిందా? ఇవ్వలేదు. అట్లాగే ఇల్లు కట్టిస్తా అన్నారు. ఏ దివ్యాంగుడికైనా ఇచ్చారా? అట్లాగే మనకు వచ్చేసరికి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి, ఆ పోస్టులు తీస్తానన్నాడు. ఒక్క పోస్టు కూడా తీసిన చరిత్ర లేదు. అట్లాగే మనం ఏదైనా లోన్లు పెట్టుకుంటే, మన దివ్యాంగులు కాబట్టి లోన్లు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలంటే ఆ ప్రోత్సాహం కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దివ్యాంగులను అత్యంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరలా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలోని మరి మన యొక్క దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న రేట్లు ఏంటి, ఇప్పుడున్న ఆర్థిక వనరులు ఏంటి, అవి దివ్యాంగుల కుటుంబాలకు సరిపోతే ఎవరు పట్టించుకుంటారు, మరి దివ్యాంగులు ఆదరించాలంటే ఏంటని మరలా మన గురించి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇప్పుడు మరలా మనకు వచ్చేసరికి ఏంటంటే 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేశారు. అట్లాగే మనకి వివాహ ప్రోత్సాహ బహుమతి కూడా మరి ఎప్పట్లాగానే మనకు పాతలు కూడా కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్క దివ్యాంగుడికి 2 సెంట్లలోననేది ఇల్లు కట్టిస్తానని తెలియజేశారు. అట్లాగే ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకోవడానికి ఏ యొక్క అయితే పోస్టులు ఉన్నాయో, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో తప్పనిసరిగా అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా 2014లో ఏ రకంగా అయితే బ్యాక్లాగ్ పోస్టులు తీశారో అట్లాగే 2024లో బ్యాక్లాగ్ పోస్టులు తీసి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరును కూడా ఆదుకుంటానని తెలియజేశారు. మరి ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నామా లేదా? పక్కాగా. ఎందుకంటే మన దివ్యాంగులను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క సామాజిక పెన్షన్లు కూడా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అనంతపురం జిల్లాలోని అనంతపురంలో పర్యటన చేస్తున్నప్పుడు వృద్ధ దంపతులు రోడ్డు పక్కన వ్యవసాయం చేసుకుంటూ దున్నుకుంటూ చెట్టు కింద రెస్ట్ కూర్చుంటే వాళ్ళని చూసి పలకరించి ఏంటనేది వాళ్ళ సాధక బాధలు చూసుకుంటే వాళ్ళు బాధలు చెప్పారు. వీళ్ళకి ఏదైనా ఆసరా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన పెన్షన్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు దరిమిలాగా కూడా మరి పెంచుకుంటూ వచ్చి ప్రతి ఒక్క సోదరులను ఆదుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలోనే మనకి సుమారుగా
7 లక్షల కుటుంబాలు, 7 లక్షల దివ్యాంగుల సోదరులు ఉన్నారు. మనం అందరూ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించి రాబోయే రోజుల్లోని కంపల్సరిగా ఈ యొక్క మన కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించిన మన 7 నియోజకవర్గాల్లో ఈ రోజున పార్లమెంటు స్థాయిలో ఇక్కడ సమావేశం కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని ఆ యొక్క అభ్యర్థుల్ని, కూటమి యొక్క అభ్యర్థుల్ని కంపల్సరిగా మనము వాళ్ళని గెలిపించి వాళ్ళ ద్వారాగా మనం రేపొద్దున రాబోయే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఫలాలను అందుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క దివ్యాంగ సోదరుడు కూడా మనస్సాక్షిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన దివ్యాంగ సోదరులను కూడా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి. ఏదో ఇతండవాదంతో కాదు, ఏదో మన పార్టీ అభిమానంతో కాదు, నిజంగా దివ్యాంగులకు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసి మీరు కూడా మీ యొక్క మనసును మార్చుకొని రేపు కంపల్సరిగా 24లో ఈ యొక్క నెల మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు కూడా మారు మనసు పొంది తెలుగుదేశానికి ఆదరించి ఓట్లేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను అణగతొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలి. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అన్న ఎన్టీఆర్ వారసులు. అభిమానులు ఎవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరు. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయొద్దని చంద్రబాబు గాని లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే ఎన్టీఆర్ను తుంగలో తొక్కారు. లోకేష్ను ఆందోళన ఎక్కిస్తారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి వస్తాయి. నేడు పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని, నందమూరి హరికృష్ణ నా గురువు, నేను వైసీపీలో ఉన్న నాకు రాజకీయంగా నమ్మించింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను. ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది. వారి కోసం నేను, నా కోసం వారు అనేక త్యాగాలు చేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ నాకు 2 కళ్ళు. తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీస వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను సగం వారికి కేటాయించింది. ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళ్తున్న సీఎం జగన్కు నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూనియర్ ఎన్టీఆర్ను ఒక వీఐపీగా గౌరవిస్తాము. ఆత్మీయ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ నాయకులు యార్లగడ్డ మురళి, చింతలగుంట ఫణి, పాలెం నాని, బండి కోటిబాబు, యార్లగడ్డ నాని, మోహన్, యార్లగడ్డ పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్నాయి శాసనసభకి, పార్లమెంట్కి. ఈ శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటు వేయటానికి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి పద్ధతులు కానీ ఆ కుటుంబానికి చేసినటువంటి ద్రోహం వలన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ స్థాపించి మన ముందుకు రావటం, ప్రతిపక్ష నేతగా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. రెండో పక్క తెలుగుదేశం పార్టీ, ఆ మహానుభావుడు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల మద్దతుతో 9 నెలల్లో ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ తర్వాత 94లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించట్లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ, ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు.
ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు, మేము ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ పేరు చెబితే మేము మెడకోసుకుంటాం తొడకోసుకుంటాం అని చెప్పి. ఎన్టీఆర్ పేరు చెబితే మెడకోసుకుని తొడకోసుకునేటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి, ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగకి 420కి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎట్టి పరిస్థితులను మద్దతు తెలపరు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా 10 మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం. అయితే ఎక్కడ కూడా ఇది తప్పని కానీ, ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ, ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనొద్దు, అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి? ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ని తొంగలో తొక్కుతారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు. ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు గుండె మీద చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి ఆ పీఠంలో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది. మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, 7 సైడ్ శోకాలు పెట్టాడు. ఎన్టీఆర్ ఏమని చెప్పాడు? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం. మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది. రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు. ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు. మహిళలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లులు అందరూ కూడా ఉంటారు. అందరినీ ఎవరైనా సరే, ఆవిడ భువనేశ్వర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం. అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి ఏముంటారు? భువనేశ్వర గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు. ఎన్టీఆర్ని బండబూతులు తిడతాం. ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ చెప్పింది ఏముంది? ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువలన, ఎన్టీఆర్ పేరు తొలగించినందువలన రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవం లేదు. ఎన్టీ రామారావు పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువలన ఆయనకి పోయేటువంటి పేరు లేదు, ప్రఖ్యాత లేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు. దీంట్లో తప్పేంటి? రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చుతాం. మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా? రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావుతో పోల్చగా ఈ ఎదవ ఈ 420 చంద్రబాబు గారితో పోల్చాలా? ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా? అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పు ఏంటి? ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తులు. ఒకళ్ళ పేరు తీసి ఇంకొకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తికి పోయేది ఏమీ లేదు, పెట్టినటువంటి వ్యక్తికి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు.
దానికి పనికి మాలినటువంటి వెధవలు ఈ 420 బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని చెల్లిని భార్యని తిడతారు. ఈరోజు సిగ్గు లేకుండా ఇదే వెధవలో ఎన్టీఆర్ అభిమానుల ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తరిమి కొట్టినటువంటి ఈ వెధవలు ఈ 420 నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తారంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి. నేను ఎన్టీ రామారావుకి భక్తుడిని. నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు, నా దైవం. ఎన్టీ రామారావు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పా. నేను వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు 2 ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంది. ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్కి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది. వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం, కార్యక్రమాలు చేసాం. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు 2 కళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు 2 కళ్ళు. వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తుగా మీరందరూ ఓడించాలి. అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు? ఎన్టీఆర్కి భక్తులు ఎవరు? ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో 100% గౌడ సామాజిక వర్గం ఎన్టీఆర్ని గుండెల్లో పెట్టుకున్నాడు. పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ తీసుకున్నాడు. జనసేనకి సీటు అమ్మేసుకున్నాడు. డబ్బులు పెట్టేవాడు ఇటు నుంచి అటు వెళ్ళగానే గోడ దొక్కగానే ఆ సీటు వాళ్ళకి ఇచ్చి పారేశాడు. కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా, మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు, ఆ ఎంపీ ఇవ్వచ్చుగా. అది ఎవడు? గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా. అది ఎవరు? గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా. అది ఎవరు? పెనమలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా. అది ఎవరు? విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా. అది ఎవడు? మైలవరం ఇవ్వచ్చుగా. ఎవడు? బీజేపీ అలయన్స్ కైకులూరు మావాడే, విజయవాడ వెస్ట్ మావాడే, సుజనా చౌదరి, కామినేని. 8 సీట్లు ఈ జిల్లాలో. కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు. అలయన్స్లో కూడా ఆయన శిష్యులు సుజనా చౌదరికి, కామినేని శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు. ఇక్కడ 2 సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు. అంటే మీరు చేతగా దద్దమ్మలని చంద్రబాబు నాయుడు ఫీలింగ్. మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీ రామారావు భజన చేస్తా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని. ఈరోజు మీరు ఆలోచించుకోండి. ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ళ నారాయణకి సీటు తీసేసినందుకు ఈ 7 అసెంబ్లీ ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాల్సినటువంటి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? 1,75,000 నుంచి 2 లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉన్నాయి. పెడంలో 40,000 ఉన్నారు, మచిలీపట్నంలో 30,000 ఉన్నారు, గుడివాడలో 20,000 ఉన్నారు, గన్నవరంలో 30,000 ఉన్నారు, పెనమలూరులో 30,000 ఉన్నారు, అవినిగడ్డ ఇది అదేవిధంగా పామర్ కాన్స్టిట్యున్సీలో 25,000 30,000 ఉన్నారు. 2 లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది. 2004లో ఆ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు, 9లో ఇచ్చారు, 2 సార్లు గెలిచింది. 14లో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన 65,000 తక్కువ తేడాతో ఓడిపోయాడు. అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీట్ ఇచ్చాడంటే చంద్రబాబుకు ఉన్నటువంటి ధైర్యం. 8 సీట్లు కమ్మలకి ఇచ్చుకున్నాడు. కైకులూరు, విజయవాడ వెస్ట్ 2 అలయన్స్ ఆయన శిష్యులకే, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మైలవరం, విజయవాడ ఈస్ట్, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు 8 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 లక్షలు ఉన్నారు సామాజిక వర్గం. ఈ పార్లమెంట్లో కమ్మళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 85,000 మంది ఉన్నారు.
వాళ్ళకు మాత్రం 3 సీట్లు 4 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 సీట్లు 1 సీటు పీకేశాడు. అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజనే చేస్తాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని సాగు కొట్టినా మేము అదే చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగలో తొక్కినా అదే చేస్తాం. మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం. అవతల పార్టీ 2 సీట్లు ఇచ్చినా, జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు, మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది. తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీలని చిత్తుగా ఓడించి గౌతు లచ్చన్న గారు చూపించినటువంటి పౌరుషాన్ని, గౌతు లచ్చన్న గారి బొమ్మ పెట్టుకోవటం కాదు, ఆయన చూపించినటువంటి సిద్ధాంతం. స్వతంత్ర పార్టీలో జనతా పార్టీలో పనిచేశాడు, అధికారం ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల. ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచాడు. 50 సంవత్సరాలు ఆయన కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళ ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటన్నీ కూడా కారణం. తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కొంతమంది మేము తెలుగుదేశం మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు. ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి, తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. బీసీలు ఒక గౌడ సామాజిక వర్గమే కాదు, యాదవ సామాజిక వర్గం, పల్లికారులు కావచ్చు, ఫిషర్మెన్ కమ్యూనిటీలు, అనేక చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక సీట్లు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి ఎమ్మెల్సీలకు పంపించి ఈ జిల్లాలో మేయర్లుగా చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్ముకుని అవతల పక్క ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ హరికృష్ణ గారి పట్ల కానీ పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇంత ఆదరణ అభిమానం చూపించినటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు నాకు అన్నదమ్ములు, చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇంత ఆదరణ అభిమానం చూపించినటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు నాకు అన్నదమ్ములు, మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం, హరికృష్ణ గారి కోసం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం. తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు, రాబోయే రోజుల్లో కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా గుమ్మం తలుపులు తెరిచే ఉంటాయి.
నా గుండె తలుపులు తెరిచే ఉంటాయని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ఇండియా, జోహార్ ఇండియా, జై జగన్. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం. దివ్యాంగుల బాధలు తెలుసుకొని పింఛన్లు పెంచిన ఎన్డీఏ కూటమి. ఓటు వేద్దాం ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి మజ్జడ నాగరాజు. జూనియర్ ఎన్టీఆర్ ను అడగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుగా ఓడించాలి ఎమ్మెల్యే కొడాలి నాని. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.